నేను 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నా. కంపెనీ ఇచ్చిన జీతభత్యాలు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు తప్ప వాళ్ళు మాత్రం అడుగుతా నాకు ఇంత కావాలని. బయట ఎవరి దగ్గర కాఫీ టీ కూడా తాగలే, ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. 30 ఏళ్ల జర్నలిజం జీవితంలో అనేక సార్లు సవాల్ చేశా. నేను ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నట్టు ప్రూవ్ అయితే నన్ను కొట్టి చంపండి. ఇప్పుడు కాదు, ఒకవేళ నేను చనిపోయిన తర్వాతేనా మీ పరిశోధనలో తేలితే నా డెడ్ బాడీ నాకు అంత్యక్రియలు ఉండవు కాబట్టి, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రాశాను కాబట్టి ప్రయోగాలకు ఉపయోగపడుతుందని ఆ ఎముకల గూడు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి జర్నలిస్ట్ ద్రోహి అని బోర్డు పెట్టమని ఎన్నోసార్లు చెప్పాను. ఇవి ఆలోచిస్తే రేపటికి 2 ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చేది 100 ఏళ్ళు, 100 × 365 రోజులు, 36,500 రోజులు బతకడానికి వస్తాడు. మ్యాక్సిమం 100 ఇయర్స్ బతికితే ఎవరు బతకరు, 80, 90. పోని 100 ఏళ్ళు వేసుకోండి, 36,500 రోజులు నాకు సగం అయిపోయినాయి. ఇక సగం యాక్సిడెంట్ అవ్వకపోతే, గుండె ఆగిపోకపోతే, రేపే చనిపోకపోతే ఉండేది. 15,000 రోజుల కోసం 5 కోట్ల రూపాయలు నేను అడిగానని ఆరోపణ. నేను మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, కాఫీ టీలు కూడా తాగలేదు, తాగను. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్గా ఉన్న వేణు, నేను 5 కోట్లు అడిగానని ఆయన శ్రీమతి ఒక వీడియో రిలీజ్ చేశారట. ఇందాక నేను షో 7K స్టార్ట్ చేశాను, నేను చూడలేదు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, మా పీసీఆర్ వాళ్ళు చెప్పారు వీడియో వచ్చిందండి అని. నేను 5 కోట్లు అడిగిన ఆధారాలతో పాటు వాళ్ళు వీడియో రిలీజ్ చేశారట. ఇదిగో మూర్తిలా అడిగాడు, మాకు మరో దిక్కు లేదు, ఆత్మహత్య శరణ్యమని. వే2 న్యూస్, SMS అన్ని వెబ్సైట్లో కూడా వస్తున్నాయి. నేను కూడా మీతో పాటే చూస్తా వీడియో. ఈ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ టీవీ చూడండి, దయచేసి TV5 దగ్గరికి రండి. అందులో నేను 5 కోట్లు అడిగినట్టు సాక్ష్యం ఉంటే ఇప్పుడు చెప్తున్నా, రాళ్లతో కొట్టి చంపేయండి నన్ను. 5 కోట్లు అడిగినట్టు సాక్ష్యం లేకపోతే పాపం వాళ్ళని పరామర్శించండి, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పండి. కానీ వాళ్ళు చేసే నగ్న పూజలు, యోని పూజలు, మోసాల పూజలు, కోట్లు, విడివక్కలు, విడిపొమ్మండాలు, 7,000 కన్సల్టేషన్ ఫీజులు, 10,000 కన్సల్టేషన్ ఫీజులు, త్రయంబకంలో పూజలు, కామాఖ్యలో పూజలు, డాన్లు, పబ్బులు, వీటి విషయాలన్నీ తెలుసుకొని ఇకపై వాళ్ళ చేసేవి సనాతన ధర్మం అనో, హైందవ ధర్మం అనో, జ్యోతిష్యం నిజమే అనో నమ్మి మీరు మోసపోకండి. అది నా కోరిక. నేను తప్పు చేస్తే నన్ను కొట్టి చంపేయండి, నేను తప్పు చేయకపోతే వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు ఏమనకండి. బట్ మీరు మోసపోకండి. ముందు వీడియో ప్లే చేద్దాం, మీతో పాటు నేను కూడా వింటా.